అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పై విమర్శలు చేశారు. ఆ పార్టీకి గతమే తప్ప భవిష్యత్తు లేదని ఆయన అన్నారు. కేసీఆర్ కుటుంబం అంతా ఒకటినని, వాళ్ళంతా నటన ప్రదర్శిస్తున్నారని ఎద్దేవా చేశారు. తమ ప్రభుత్వం వివక్ష లేని పాలన అందిస్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి దిగజారిందని మాజీ సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం కొనడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. పార్లమెంట్లో ఇతర రాష్ట్రాల వారు తెలంగాణపై తప్పుగా మాట్లాడుతున్నా కాంగ్రెస్, బీజేపీ నేతలు మౌనంగా ఉన్నారని విమర్శించారు. బీఆర్ఎస్ ఎంపీలు ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని చెప్పారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కేటీఆర్ కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. బీఆర్ఎస్ కేవలం రాజకీయ పార్టీ కాదని అదో గొప్ప విప్లవమని ఆయన అన్నారు. స్వీయ రాజకీయ అస్తిత్వం కోసం 25 ఏళ్ల పాటు సాగిన ఈ ప్రస్థానం ఒక మైలురాయని కొనియాడారు. 25 ఏళ్లు పూర్తి చేసుకున్న ఈ పోరాటం నిరంతరం కొనసాగుతుందని ఎక్స్లో పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇంధనం కృత్రిమ కొరతలు సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. ఆయిల్ కంపెనీలు సమస్యను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ప్రతి 3 గంటలకు ఒకసారి నివేదిక ఇవ్వాలని అధికారులను కోరారు. సాయంత్రానికి రాష్ట్ర వ్యాప్తంగా సాధారణ స్థితి రావాలని ఆయన స్పష్టం చేశారు. మహిళా సాధికారత కోసం 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే తమ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ పోలీసులు ఏర్పాటు చేసిన స్పందన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. మహిళలు ఆర్టీసీ బస్సులు, పెట్రోల్ బంకులు నిర్వహించే స్థాయికి ఎదుగుతారని ప్రశంసించారు. రాష్ట్రంలో మహిళలు పెద్ద వ్యాపారవేత్తలతో పోటీ పడతారని ఆయన అన్నారు. విశాఖపట్నంలో ఆంధ్ర యూనివర్సిటీ 100 ఏళ్ల వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి, గవర్నర్ సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. వర్సిటీ సాధించిన విజయాలను ఈ సందర్భంగా వారు కొనియాడారు. విద్యారంగంలో ఈ విశ్వవిద్యాలయం మరిన్ని శిఖరాలను తాకాలని వారు ఆకాంక్షించారు. జీవితంలో సమయం డబ్బు కంటే చాలా విలువైనదని డైరెక్టర్ పూరి జగన్నాథ్ అన్నారు. పోగొట్టుకున్న డబ్బును సంపాదించుకోవచ్చు, కానీ సమయాన్ని తిరిగి పొందలేమని చెప్పారు. రోజులో ఉండే 24 గంటలను ఎలా వాడుకుంటామనేదే మన భవిష్యత్తును నిర్ణయిస్తోందని తెలిపారు. కుటుంబం, స్నేహితులతో గడిపే క్షణాలు అర్థవంతంగా ఉండాలని ఆయన సూచించారు. సాయి పల్లవి నటించిన ఏక్ దిన్ సినిమా మే 1న విడుదల కానుంది. ఈ సినిమా చూసి అమీర్ ఖాన్ ఎమోషనల్ అయ్యారని సాయి పల్లవి తెలిపారు. అందరి ముందు అలా భావోద్వేగాన్ని ప్రదర్శించడానికి కూడా ధైర్యం కావాలని ఆమె అన్నారు. ఈ చిత్రంలో ఆమె బాలీవుడ్లో అడుగుపెడుతున్నారు. అమెరికా, ఇరాన్ మధ్య చర్చల్లో పాకిస్తాన్ మధ్యవర్తిత్వంపై ఇరాన్ సందేహం వ్యక్తం చేసింది. పాక్ నిష్పక్షపాతంగా ఉందని, అమెరికా మాట వింటుందని ఇరాన్ ఎంపీ విమర్శించారు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య చర్చలు నిలిచిపోయాయని ఆయన తెలిపారు. పాక్ సరైన మధ్యవర్తి కాదని ఇరాన్ నేతలు స్పష్టం చేశారు. డొనాల్డ్ ట్రంప్ 3 రోజుల్లో ఒప్పందం ఇవ్వకపోతే ఇరాన్ చమురు పైప్లైన్లను ధ్వంసం చేస్తామని హెచ్చరించారు. దీనికి ప్రతిగా ఇరాన్ ఉపాధ్యక్షుడు ఇస్మాయిల్ అమెరికా మద్దతుదారుల దేశాల్లో 4 రేట్లు విధ్వంసం చేస్తామని హెచ్చరించారు. ఇరాన్ గల్ఫ్లోని అమెరికా స్థావరాలపై దాడుల హెచ్చరికలు కూడా చేసింది. అదే సమయంలో చర్చలు విఫలమై ఇరాన్ ప్రతినిధి బృందం పాక్ నుంచి వెళ్లిపోయింది. అబ్బాస్ రష్యా పర్యటనకు సిద్ధమవుతున్నారు. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.